అందరికీ నమస్తే. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాస్పిటల్లో చేరి 5 డేస్ అయింది. బట్ ఫస్ట్ టైం అనుకుంటా నిన్న డాక్టర్స్ ఒక హెల్త్ బులెటిన్ ఇచ్చారు రాత్రి. ఆ హెల్త్ బులెటిన్ చూసిన తర్వాత కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన గుండె కొట్టుకుంటుంది కానీ బ్రెయిన్ పనిచేస్తలేదు. అసలు బ్రెయిన్కు ఒక 45 మినిట్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందంట మొన్న ఆ రోజే. అప్పటి నుంచి అది ఇంతవరకు కోలుకోలేదు. ఆయన నొప్పికి స్పందిస్తలేడు. ఇంజక్షన్ ఇస్తే మనిషి స్పందిస్తారు కదా, స్పందిస్తలేడు. మాటలకు స్పందిస్తలేడు. బహుశా ఆయన కోమలో ఉన్నాడు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అంతా బీఆర్ఎస్ క్యాడరే కాదు, అందరూ తెలంగాణ ఉద్యమకారులంతా ఎదురు చూస్తున్నారు. పాపం ఆయన బతికి రావాలి. మంచి 54 ఇయర్స్, పెద్ద ఏజ్ కూడా ఏం కాదు పెద్ది సుదర్శన్ రెడ్డిది. ఉద్యమంతో టచ్లో లేని వాళ్ళు కూడా, ఆయన ఎప్పుడు కాంట్రవర్సీ పర్సన్ కూడా కాదు కదా. ఆయన 2018లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే, కానీ ఆయన 2001లోనే జెడ్పీటీసీ అనుకుంటా. బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పెట్టిన కొత్తలోనే అయింది. కానీ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? కరెక్ట్గా తెల్లారితే ఆదివారం రోజు జరిగింది. ఆ రోజు ఎంబడెంబడే రోహిణి హాస్పిటల్ తీసుకుపోవడము, అక్కడ సిపిఆర్ చేయడము. డాక్టర్ అక్కడ సిపిఆర్ చేస్తే గుండె ఆగిపోయిన గుండె మళ్ళీ పనిచేసింది. కొంత హోప్ వచ్చింది, ఈయన ఓకే, ఈయన మళ్ళీ గెటన్ అవుతున్నాడు అని. అక్కడి నుంచి తీసుకొచ్చి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు. కొంత ప్రభుత్వం కూడా సహకరించింది ఆ విషయంలో. అసలు కేటీఆర్ హరీష్ రావు అయితే మొత్తం పార్టీ మొత్తం, నాట్ ఓన్లీ కేటీఆర్ హరీష్ రావు, పార్టీ మొత్తం ఆ హాస్పిటల్ దగ్గరనే, ఇప్పుడు కూడా హాస్పిటల్ దగ్గరనే వాళ్ళు ఆయన కోలుకోవాలని. కేసీఆర్ వచ్చిపోయిండు. కేసీఆర్ ఎవ్రీ మినిట్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. డాక్టర్స్తో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా వచ్చిండు కేసీఆర్, వచ్చి చూసి పోయిండు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను పరామర్శించిండు మొన్న. ఇదంతా జరుగుతుంది. కానీ వీళ్ళు ఇచ్చిన హెల్త్ బులెటిన్ మెదడు దెబ్బతిన్నది అనేది వీళ్ళు ఇచ్చిన హెల్త్ బులెటిన్. దీనిలో కొన్ని చాలా అంశాలను వాళ్ళు ప్రస్తావించారు. అసలు ఏమైంది అనేది ఒక పెద్ద ఇష్యూ. ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనేది వచ్చింది. హార్ట్ స్ట్రోక్ ఎట్లా వచ్చింది? ఊపిరితిత్తుల రక్తనాళాల్లో పెద్ద రక్తపు గడ్డ ఏర్పడ్డది, ఊపిరితిత్తులకు సంబంధించి. యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ కన్నా ఒక 15 డేస్ ముందు ఆయనకు కొంత గుండె నొప్పి వచ్చిందంట. కొంత సిమ్టమ్స్ వచ్చినాయి. వస్తే ఆయన అదే యశోద హాస్పిటల్ పోయిండు. అదే యశోద హాస్పిటల్ పోతే కొన్ని టెస్టులు రాసిరట వాళ్ళు. కొన్ని టెస్టులు రాస్తే ఆ రోజు చేయించుకుంటే బాగుండేది, తేలేదు ఇవన్నీ కూడా. కానీ సరే నేను మళ్ళీ వచ్చి చేయించుకుంటా అని చెప్పి అక్కడ నుంచి కాన్స్టిట్యూన్సీ పోయాడు. ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. బహుశా వచ్చి చేయించుకుందాం అనుకునేమో 2 డేస్లో. కానీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఊపిరితిత్తుల రక్తనాళాల్లో పెద్ద రక్తపు గడ్డ, బ్లడ్ క్లాట్ అయింది. ఊపిరితిత్తుల రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయిన తర్వాత దీనివల్ల బీపీ ఒకసారిగా పడిపోయింది, బీపీ డౌన్ అయిపోయింది. బీపీ డౌన్ అయిపోయి ఒకసారిగా షాక్ వచ్చింది. షాక్ అంటే హార్ట్ స్ట్రోక్ అనమాట. గుండె ఆగిపోవడంతో వాళ్ళు అక్కడ ఆ రోజు సిపిఆర్, తర్వాత ఏసీఎల్ఎస్ ద్వారా పొందించింది. యాక్చువల్గా 9 టైమ్స్, 9 సార్లు సిపిఆర్ చేస్తే 9th టైము గుండె స్పందించింది. గుండె మళ్ళీ స్టార్ట్ అయింది. యాక్చువల్గా 1 to 3 స్టేజ్లో స్టార్ట్ అయితే ఆయన కోలుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండేది. 9th ప్రెషర్కి గుండె కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. దాంతో కొంత హోప్ వచ్చింది. సరే 9వ అటెంప్ట్కు గుండె పనిచేసిన కొంత హోప్ వచ్చింది. బట్ అది అక్కడనే ఆగిపోయింది. ఆ గుండె పనిచేయడం దగ్గరనే ఆగింది. తర్వాత హెల్త్ ఇంక్రిమెంట్ లేదు, అంటే ఇంప్రూవ్ అవుతలేదు. హెల్త్ ఇంప్రూవ్ అవుతలేదు. అక్కడి నుంచి ఆ గుండె కొట్టుకోవడం వరకు ఇంప్రూవ్ అయింది, కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంప్రూవ్ అవుతలేదు. వరంగల్ హాస్పిటల్నే ఈ రక్తగొడ్డను కరిగించి యశో హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు. దీనిలో ఉంది ఆ విషయాలను కూడా. ప్రస్తుతం రోగి సుదర్శన్ రెడ్డి గారు వెంటిలేటర్ మీద ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు రక్తపోటు, బీపీ, తర్వాత శ్వాస వంటి లెవెల్స్ ఫుల్ సపోర్ట్గా లేవు. బట్ ఓకే, అవేమీ డౌన్లో లేవు, అవన్నీ స్థిరంగా ఉన్నాయి. పెద్దగా అప్ అండ్ డౌన్స్ కూడా ఏమి లేవు అని హెల్త్ బులెటిన్లో ఉంది. గుండె ఊపిరితిత్తుల పనితీరును ప్రస్తుతం వైద్యులు నియంత్రిస్తున్నారు. ముంబై డాక్టర్స్ సహాయం కూడా తీసుకున్నారంట. ముంబైలో కొంత స్పెషలిస్ట్ ఉన్నారు దీనికని. ఎందుకంటే కేసీఆర్ చెప్పిపోయింది వాళ్ళకు, ఏమని ఏంటి పెద్ది సుదర్శన్ బతికేయండి. పెద్ది సుదర్శన్ కేసీఆర్ చాలా దగ్గర. ఆయన ఉద్యమకాలం నుంచి మంచి చెడు, బాగున్నా బాలేకపోయినా, ఉద్యమం కింద మీద అయినా ప్రతిసారి ఎంబడున్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ బులెటిన్లో ఉన్న అత్యంత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, రోగి సుదర్శన్ రెడ్డి మాటలకు కానీ నొప్పికి కానీ స్పందిస్తలేడు. కనీసం మాటలకు కొంచెం కన్నులు ఇట్లా కొట్టినా, లేకపోతే ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఇట్లా జల్దరిస్తాం కదా, ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఆ స్పందన లేదు.
ఈ ఈఈజీ ఎంఆర్ఐ బ్రెయిన్ సిటీ స్కాన్ పరీక్షల్లో మెదడుకు ఆక్సిజన్ అందక దెబ్బతిన్నది అనేది తేలింది. మెదడుకు ఆక్సిజన్ అందలేదు. ఎక్కడంటే 45 నిమిషాల పాటు అక్కడ 45 మినిట్స్ రక్త ప్రసరణ ఆగిపోవడంతోన మెదడు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. డాక్టర్స్ టర్మినాలజీలో వాళ్ళు చెప్తున్నమాట. దెబ్బతిన్న స్థాయి ఎంత అనే విషయం మీద ఖచ్చితంగా చెప్పలేరు. మెదడు ఎంతవరకు రికవరీ అవుతుంది, మెదడు రికవర్ అవుతుందా, ఎంతవరకు రికవర్ అవుతుంది అనేది ప్రస్తుతం చెప్పలేని సిచ్యువేషన్. మళ్ళీ 72 అవర్స్ తర్వాత పరీక్షలు చేస్తామంటున్నారు. ఇవే పరీక్షలు 72 అవర్స్ తర్వాత న్యూరోలాజికల్ రీఅసెస్మెంట్ చేస్తారంట వాళ్ళు. న్యూరోలాజికల్ అంటే నరాలు, రక్త ప్రసరణ, దీనికి సంబంధించిందని చేస్తే అప్పుడు కళ్ళు తెరుస్తున్నారా, చేతులు కాళ్ళు ఏమైనా కదుపుతున్నారా, మెదడుకు ఏమైనా రిఫ్లెక్షన్స్ వచ్చినాయా వంటి అంశాలు మీద మరింత స్పష్టత వస్తుంది. ఒక 72 అవర్స్ తర్వాత కొంత ఇవన్నీ ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం ఈ బులెటిన్ సారాంశం ఏంటంటే గుండె ఊపిరితిత్తుల పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలోకి వచ్చింది. గుండె ఊపిరితిత్తుల పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. కానీ మెదడు పరిస్థితి అత్యంత కీలకమైన అంశంగా మారింది. బ్రెయిన్ స్పందిస్తలేదు, అది ఇంపార్టెంట్. తర్వాత క్రిటికల్గానే ఉందని చెప్పాలి. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు, కోమాలో ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే క్రిటికల్గానే ఉంది. 72 గంటల తర్వాత న్యూరోలాజికల్ క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత అంటే న్యూరోలాజికల్ రీఅసెస్మెంట్ చేసిన తర్వాత బహుశా ఆయన కోలుకునే అంశాలు కానీ మిగతా అంశాలపైన కూడా డాక్టర్లు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రాణాపాయం అయితే ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ప్రస్తుతం మెదడు పనితీరు గురించే డాక్టర్స్ న్యూరోలాజికల్ రికవరీ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అక్కడనే ఉన్నారు, వాళ్ళు రోధిస్తున్నారు. ఒక పక్క నర్సంపేట కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మీద కొంత ఆందోళన నెలకొన్నది. వాళ్ళంతా కోలుకొని మళ్ళీ రావాలి అని కోరుకున్నారు. ఆయన కొంత సౌమ్యుడు ఫస్ట్ నుంచి కూడా. ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన 2001 నుంచి ప్రజా జీవితంలో ఉన్నాడు. నో కాంట్రవర్సీలకు దూరం ఉంటాడు. కానీ మరి ఆయన ఆరోగ్యం మీద కొంచెం నిర్లక్ష్యం చేసినందుకు ఇంత దూరం వచ్చిందా? ఎందుకంటే ఒక 15 డేస్ బ్యాక్ ఆయన హాస్పిటల్కి పోయినప్పుడే డాక్టర్స్ ఆయనకు కొంత గుండె నొప్పి వస్తుంది అన్నప్పుడు, ఆయనకు ఏదో కడుపులో పెయిన్ వస్తుంది అన్నప్పుడు కొన్ని పరీక్షలు రాసినప్పుడు అప్పుడే కనుక టెస్టులు చేయించుకుంటే అప్పుడే విషయం తెలిసేది బయటికి. అవి నిర్లక్ష్యం చేయొద్దు. మరి ఆయనకు కాన్స్టిట్యున్సీలో ఏం అర్జెంట్ పని ఉన్నదో లేకపోతే లైట్ తీసుకుంటేమో ఆయనకేం అలవాటు కూడా లేవను. మందు, సిగరెట్టు, మిగతా అలవాటు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేవంట. యాక్చువల్గా పొలిటీషియన్స్ అంటే మొత్తం రకరకాల అలవాట్లు ఉంటాయి అంటారు కదా. కానీ ఆయనకు అలవాటు కూడా ఏం లేవు. ఏమి అలవాటు లేకపోయినా ప్లస్ ఆయనకు పెద్ద లావు కూడా ఏమి ఉండడు. సుదర్శన్ రెడ్డి మామూలుగా ఉంటాడు. ఆయన వెయిట్కు హైట్కు సరిపోని ఉంటాడు. ఓవర్ వెయిట్ కానీ లేకపోతే ఓవర్ బక్కగా ఉండడం కానీ అట్లా కూడా ఏమి ఉండడు. కరెక్ట్గానే ఉంటాడు. అంటే ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యం మిస్ అయినా మనం ఎవరేం చేయలేం. ఎవరైనా సరే హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. బట్ సుదర్శన్ రెడ్డి విషయంలో బ్రెయిన్ స్పందన చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆయనకు బ్రెయిన్ స్పందిస్తే ఆల్మోస్ట్ ఆయన రికవర్ అయినట్లుగానే చెప్పాల్సి వస్తుంది. ఏదో ముంబై నుంచి వచ్చిన డాక్టర్సా, ముంబై నుంచి తీసుకున్న సలహాల ప్రకారము ఏదో ఇంజెక్షన్ ఇస్తారంట. ఇంపార్టెంట్ ఇంజెక్షన్, ఒక ఇంజెక్షన్ ఇవ్వాలంట. ఆ ఇంజెక్షన్ ఇస్తే బహుశా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు. బట్ డాక్టర్స్ ఇప్పటి వరకు ఏం చెప్పలేకపోతున్నారు. అంటే ఈ ఆయన సేఫ్, ఇంకా ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పే పరిస్థితి కనబడతలేదు. గుండె కొట్టుకుంటుంది, ఊపిరితిత్తులు లేకపోతే మిగతా అంతా అవయవాలంతా స్పందిస్తున్నాయి, పనిచేస్తున్నాయి. కానీ మెయిన్గా బ్రెయిన్ కావాలి. బ్రెయిన్ పనిచేయాలి. బ్రెయిన్ పనిచేస్తేనే ఆయనకు మాటలు వినిపిస్తాయి, లేకపోతే ఒక స్పందన వస్తుంది. అప్పుడు ఆయన కోమల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఆయన ఇప్పుడు మాత్రం స్పందిస్తలేడు. వాళ్ళు అందుకే ఈ న్యూరోలాజికల్, ఈ నరాలకు సంబంధించిన రికవరీ కోసం చూస్తున్నట్టున్నారు. ఆ రికవరీ కనుక జరుగుతాయి. కానీ బ్రెయిన్కు 45 మినిట్స్ అక్కడ వాళ్ళ ఊరు దగ్గర నుంచి రోహిణి హాస్పిటల్ వరంగల్ ఆడికి వచ్చే వరకు ఒక 45 మినిట్స్ బ్రెయిన్ ఆగిపోయింది. మీన్స్ బ్రెయిన్కు రక్త సరఫరా ఆగిపోయింది. అది రికవరీ కాలేదు. అది చాలా ఇంపార్టెంట్. అది బ్రెయిన్ ఎంత డ్యామేజ్ అయింది, రికవరీ ఎంతవరకు ఉంది అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. బట్ ఆయన మాత్రం ప్రస్తుతం డేంజర్ పొజిషన్లో ఉన్నట్టుగా ఈ హెల్త్ బులెటిన్ చూస్తే మనకు అర్థమవుతుంది. బట్ ఆయన బాగుండాలని అందరం కోరుకుంటున్నారు. మనం కూడా కోరుకుందాం. ఆయన రికవరీ కావాలి. అయితే పెద్ద మిరాకిలే. ఆయన రికవరీ అయితే మాత్రం చాలా పెద్ద మిరాకిల్. ఎందుకంటే ఆయన ఆగిపోయిన గుండెను 9 సార్లు CPR చేసి బతికించడం ఒక మిరాకిల్. గుండెని బతికించడం. ఇప్పుడు ఆయన బతకడం చాలా ఇంపార్టెంట్. చూద్దాం, దేవుని ప్రేర్ చేద్దాం మనం కూడా బతకాలని. ప్లీజ్ సబ్స్క్రైబ్.